హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ 8th FA4 పేపర్ చూద్దాం. FA4 మ్యాథ్స్ పేపర్. సో వచ్చేసి మీకు టోటల్ 20 మార్క్స్ ఉంటుంది పేపర్. ఫస్ట్ చూడండి బిట్స్. ఫస్ట్ బిట్, ద ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3y అడిగారు. 3y ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. సో ఆన్సర్ అయితే చూడండి, ఆన్సర్ వచ్చేసి 3, y. సో మీ ఫ్యాక్టర్స్ అయితే ఈ 2a అయింది. ఆన్సర్ వచ్చేసి 3, y. సిమిలర్ సెకండ్ చూడండి, సెకండ్ ఇచ్చాడు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 0.12345 ఇచ్చాడు మీకు. దీన్ని ఎలా రాయొచ్చు? సో మీరు ఎలా రాయొచ్చు? మీరు ఇది 4 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీరు 0.5 ఇంటూ రాయాలి. 4 కన్నా తక్కువ ఉంటే 4 ఇంటూ అని రాయాలి. సో మీకు ఎన్ని నెంబర్స్ పాయింట్ తర్వాత చూడండి, 1, 2, 3, 4, 5, 6. సో మీరు 6 పాయింట్ కాబట్టి ఇంటూ 10⁻⁻6 అవుతుంది. సో 0.5 ఇంటూ 10⁻⁻6 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇఫ్ xy ఈక్వల్ టు k is కాన్స్టెంట్ దెన్ xy ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు. సో మీకు థర్డ్ వన్ వచ్చేసి ఆన్సర్ ఫాల్స్ అవుతుంది. xy ఈక్వల్ k అయితే మీకు ఏమైంది? xy రిలేషన్ అడిగాడు. x ఈక్వల్ టు k/y అయింది, y ఇటు వస్తే. సో ఈ రెండింటి రిలేషన్ మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y. కానీ మీకు ఏమడిగాడు? డైరెక్ట్ అన్నాడు. సో ఏమైంది? మీకు ఫాల్స్ అయింది. నెక్స్ట్ చూడండి, 1/2⁻⁻5. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? మీరు 1/2⁻⁻5. దీన్ని మీరు 5కి వెళ్తే 2/5 రాసుకోవచ్చు. సో 2/5 ఎంత అయితే మీకు 32 అయింది. ఆన్సర్ ఆప్షన్ బి, 32. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఎవాల్యుయేట్. సో ఎవాల్యుయేట్ అన్నారు 5⁻⁻1 ఇంటూ 2⁻⁻1 ఇంటూ 6⁻⁻1. సో దీనికి ఆన్సర్ చూడండి. సో దీన్ని సింపుల్గా 5⁻⁻1 దీన్ని ఎలా రాసుకోవచ్చు? మీరు 1/5 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2⁻⁻1 1/2 రాసుకోవచ్చు. ఇంటూ 6⁻⁻1 1/6. సో ఆన్సర్ 5 2 10, 10 6 60, 1/60. సింపుల్ 60 చూడండి. 6 వచ్చేసి ఇన్ ఏ మోడల్ ఆఫ్ ఏ షిప్ ద mast is 9 cm high while the mast of the actual ship is 12 meters high. The length of the ship is 28. How long is the model of the ship? So 61 వచ్చేసి mast in model equal 9 cm, ship equal to 12 meters. సో మీకు ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఈ డైరెక్ట్ ప్రపోర్షన్ తీసుకోండి. x is directly proportional by x1/y x2/2 9/12. సో ఆన్సర్ వచ్చేసి మీకు 21 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఫ్యాక్టరైజ్ 3x² మైనస్ 15xy. సెవెంత్ వచ్చేసి ఆ 2ని ఫ్యాక్టరైజ్ చేయండి. సో ఆన్సర్ చూసాను మీరు 3x² రాసుకోవచ్చు. 3x ఇంటూ x ఇంటూ y. దీన్ని 3 5 15x ఇంటూ y. సో 3xy కామన్ చేస్తే ఏమొచ్చింది మీకు? x మైనస్ y. సో 3xy ఇంటూ x మైనస్ y. నెక్స్ట్ సిమిలర్గా 8 మార్క్స్ చూడండి. 8 మార్క్స్ వచ్చేసి ఎవాల్యుయేట్. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీన్ని ఎవాల్యుయేట్ చేయండి. లేదంటే కింద బి ఇచ్చాడు చూడండి, 2 persons could fit a new window in a house in 3 days. ఇద్దరు 3 days పెట్టగలరు. One of the persons fell ill before work started. How long would the job take now? సో ఇద్దరైతే 3 daysలో పెడితే ఒకరికి హెల్త్ బాగాలేదు. సో మీకు ఇప్పుడు ఒకటే వర్క్ చేయాలి, ఎన్ని రోజులు పట్టింది? అండ్ మీకు 2 కూడా చూడండి, హౌ మెనీ పర్సన్స్ వుడ్ బి నీడెడ్ టు ఫిట్ ద విండోస్ ఇన్ 1 day. ఒక రోజులో పెట్టాలంటే ఎంతమంది అవసరం? సో అది పాస్ చేసి చూసుకోండి. ఇది 80A. నెక్స్ట్ ఇదేంటే 8th B చూడండి. 8th B వచ్చేసి ఆన్సర్ ఏమో